హాయ్ అండి అందరికీ. నేను మీ సింధు. వెల్కమ్ టు సింధు డైరీస్. మెయిన్ రీజన్ ఈ వీడియో నేను చేయడానికి మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటే ఈ పాటికే తెలుసుంటుందండి. హెచ్ఎంపివి వైరస్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద వీడియో. హెచ్ఎంపివి వైరస్ స్ప్రెడ్డింగ్ ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. కేసెస్ డే బై డే వస్తున్నాయి అని న్యూస్ ఛానల్స్, చాలా యూట్యూబ్ వీడియోస్లో మనం చూస్తున్నాం. హోప్, నేను కూడా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వైరస్ వల్ల ఎలాంటి ప్రాణహాని కలగకూడదు అని. అన్నిటికంటే ఈ హెచ్ఎంపివి వైరస్ని ప్రివెంట్ చేయడానికి యాక్చువల్గా మనం చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పని ఏంటంటే అస్సలు పానిక్ అవ్వకూడదండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇంటర్నెట్లో ఎటు చూసినా కొంచెం ఈ న్యూస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అండ్ గవర్నమెంట్స్ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నాయి. జస్ట్ బికాస్ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి అని. మన యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు 2 రోజుల ముందు ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి మాట్లాడుతూ, ఇది కొత్త వైరస్ కాదు, 2001 ఇయర్లోనే ఈ వైరస్ నెదర్లాండ్స్లో ఫస్ట్ ఐడెంటిఫై అయ్యింది. అలాగే అన్ని దేశాలు సర్క్యులేట్ అవుతూ వస్తుంది. దెర్ ఈజ్ నో రీజన్ టు వరీ. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్, దెర్ ఈజ్ నో రీజన్ టు వరీ అని అన్నారు. దేశంలో ఉండే హెల్త్ సిస్టమ్స్ మరియు అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తంగా ఉన్నాయి అని కూడా మెన్షన్ చేశారు. కోవిడ్తో ఈ వైరస్ని కంపేర్ చేయకూడదు, బట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి అని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. కోవిడ్ ఫేస్లో మనం అందరం ఎలా అయితే సేఫ్టీ మెజర్స్ ఫాలో అయ్యామో, లైక్ మాస్క్ ధరించడం, రెగ్యులర్గా శానిటైజ్ చేసుకోవడం, హ్యాండ్ షేకింగ్, హగ్గింగ్ లాంటివి అవాయిడ్ చేయడం, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, బయట నుండి తెచ్చిన వస్తువులు కాస్త సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేలా ఉంచి వాడటం, ఐస్ క్రీమ్స్ లాంటి కూల్ ఐటమ్స్ అవాయిడ్ చేయడం, మాస్క్ ధరించడం, ఇవి కొంతవరకు వదిలేసాం కదండి. అవి వదలకుండా కంటిన్యూ చేద్దాం. ఎలాంటి భయాలు, టెన్షన్స్ మన మనసుకి చేరనివ్వకుండా ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ మన జాగ్రత్తల్లో మనం ఉందాము. జనరల్గా ఈ సీజన్లో వచ్చే సిమ్టమ్స్ ఫీవర్, కోల్డ్, కఫ్, బ్రీతింగ్ సమస్యలు ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం, వీలైతే డాక్టర్స్ అడ్వైస్ తీసుకోవడం లాంటివి చేస్తే బాగుంటుంది. అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్ లైక్ ప్రాణాయామ, మెడిటేషన్ లాంటివి చేస్తే చాలా హెల్ప్ అవుతాయండి. ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండి. నేనేం బై ప్రొఫెషన్ డాక్టర్ కాదండి, బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం కొంతమందికి అయినా ఈ వీడియో యూజ్ అవుతుంది అని చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింధు డైరీస్. ఇలాంటి ఇంకెన్నో యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు రావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సింధు డైరీస్ అండి. థ్యాంక్ యూ. బాయ్.